హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీ బ్లాగ్స్. ఈరోజు రాగి సంగటికి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడాక ఆనియన్స్ వేయాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్నాక మనం మిక్సీ జార్లకు తీసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసాక మంచిగా కలపాలి. కొంచెం పసుపు వేయాలి. వేసాక మంచిగా కలపాలి. కొంచెం పుదీనా వేయాలి, కొత్తిమీర వేయాలి. మళ్ళీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా మనం చికెన్ క్లీన్ చేసుకున్నది ఉంటుంది కదండి, అది అందులో వేసుకోవాలి. నేను 700 grams చికెన్ తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. వేసాక మంచిగా కలపాలి. కొంచెంసేపు మూత పెట్టాలి తీసి ఉడికే వరకు. ముందుగా మనం మిక్సీ జార్లోకి ఆనియన్స్ వేసుకున్నాం కదండి, అలా కొబ్బరి పొడి కూడా వేయాలి. మంచిగా మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి చికెన్ ఉడికింది లేదని. చికెన్ ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అందులో కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. వేసాక మంచిగా కలపాలి. కారం, ఉప్పు పీస్కి పట్టేటట్టు ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా నూరుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. వేసాక మంచిగా కలపాలి. ఇలా కలుపుకున్నాక మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసాక మంచిగా కలపాలి. కొంతసేపు పాటు మూత పెట్టాలి మగ్గే వరకు. ఇప్పుడు మూత తీసి చూడాలి. కలపాలి మంచిగా. కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక మంచిగా కలపాలి. కొంచెం గరం మసాలా వేయాలి. వేసాక మంచిగా కలపాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూడాలి. కొంచెం ధనియాల పొడి వేయాలి. వేసాక మంచిగా కలపాలి. మా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.